మిత్రులారా, జీవితంలో లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోవటం అనేది ఈ దశలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మనము ఇంటర్మీడియేట్ దశ నుంచి డిగ్రీ దశలోకి వస్తున్నటువంటి సమయంలో నేనేమి కాదలుచుకున్నాను? నా లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? దీనికి కావలసినటువంటి మార్గాన్ని, బాటని నేనే ఎలా వేసుకోవాలన్నది నిర్ధారించుకునేటటువంటి ఘడియ ఇది. అందుకనే మనమందరము ఇక్కడ తల్లిదండ్రులతో సహా కూర్చున్నాం. మన లక్ష్యాన్ని మనం ఎలా నిర్ధారించుకోవాలి? ఒకసారి ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఇంటింటికి వెళ్ళేవాడు. ప్రతి తలుపు తట్టేవాడు. మాదా కవళం తల్లి అనేవాడు. అమ్మా బిచ్చమేయండమ్మా అనేవాడు. ఒక ముద్దుంటే వేయండమ్మా అని అడిగేవాడు. వేసిన వాళ్ళు వేసేవాళ్ళు. మిగతా వాళ్ళు తిట్లు వేసేవాళ్ళు. మొత్తానికి రోజంతా నడుస్తూ ఉండేవాడు. అతనికి బాగా జీవితం మీద విసుగు పుట్టేసింది. భయంకరమైన విసుగు. ఏమిటిది రోజు నడిచి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ఈ తివా తిట్లు, చివాట్లు ఇదంతా ఏమిటి? నా జీవితాన్ని మార్చుకోవాలి. ఈ కాలినడకన వెళ్ళడము ఇదంతా ఇక మారిపోవాలి. నా జీవితాన్ని మార్చుకోవాలని ఆ బిచ్చగాడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత దేవుడిని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఒక 6 నెలలు తపస్సు చేసేసరికి దేవుడు దిగొచ్చేసేసాడు. దిగొచ్చి అడిగి, "భక్తా ఏమి నీ కోరిక?" అన్నాడు. "నీకేం కావాలో చెప్పు ఇస్తాను" అన్నాడు. ఈ వ్యక్తి ఏమడిగాడు ఊహించుకోండి. ఏమడిగాడు? "దేవా నాకీ యాచన నుంచి విముక్తి కలిగించు. ఈ బిచ్చమెత్తుకునేటువంటి దీని నుంచి విముక్తి కలిగించని" అడగలేదు. "దేవా నాకు తులలేని డబ్బివ్వు. మంచి వ్యాపారం ఇవ్వు" అని అడగలేదు. పోనీ నాకు మంచి విజ్ఞానం ఇవ్వు. నేను ఒక ప్రొఫెసర్‌గానో లేకపోతే ఒక విద్యావంతుడిగానో ఉండాలి. ఇది అడగలేదు. అతనన్నాడు, "దేవా నాకు ఇంటింటికి కాలినడకన వెళ్లి బిచ్చమెత్తుకోవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి ఒక మోటార్ సైకిల్‌ని దయచేయి" అన్నాడు. దేవుడు దయామయుడు. ఆయనేమన్నాడు, "అదే నువ్వు మామూలు ఎస్‌డి మోటార్ సైకిలో లేకపోతే మా తరం మోటార్ సైకిళ్ళ పేర్లు చెప్తున్నాను. మామూలు ఈ బజాజ్, కవాసాకి, సుజుకి లాంటి మోటార్ సైకిల్ కాదయ్యా. నీకు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ ఇస్తా." హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్, దానితో పాటు అదనంగా 5 లీటర్స్ పెట్రోల్ ఫ్రీ. రెండవ రోజు బిచ్చగాడు బయలుదేరాడు. హార్లీ డేవిడ్సన్ బైక్ స్టాండ్ తీశాడు, కిక్కు కొట్టాడు, తన జోలె భుజాన వేసుకున్నాడు, ఆ కర్రని తీసుకుని పట్టుకున్నాడు, తన వచ్చని ఇంకో చేత్తో పట్టుకున్నాడు. హార్లీ డేవిడ్సన్‌లో గోచిని బిగించి ఎక్కి కూర్చుని ఒక బిచ్చం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. ఒక ఇంటికెళ్ళాడు, తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే ఒక పిల్ల బయటకొచ్చింది, చిన్న పిల్ల. ఈయనను చూసింది, ఆకారం చూసి భయపడిపోయింది. వీడేమిట్రా బిచ్చగాడిలాగా ఉన్నాడు గానీ పెద్ద హార్లీ డేవిడ్సన్ మీద వచ్చాడు. వీడు చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయేవాడై ఉంటాడని, "అమ్మా! అమ్మా! రక్షించు! అమ్మా! అమ్మా! రక్షించు" అని అరవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వాడి ఒళ్ళు హూనం చేసేశారు కొట్టి, కొట్టి. చివరికి హార్లీ డేవిడ్సన్ బైక్ మీద నెక్స్ట్ వీధికి పారిపోయాడు. నెక్స్ట్ వీధికి పారిపోయి అక్కడ గూడాను హార్లీ డేవిడ్సన్ మీద ఒక కాలు పెట్టి, ఒక కాలు దాని బ్రేక్ మీద పెట్టి, బండిని పూర్తిగా ఆఫ్ చేయకుండా స్టార్ట్ పొజిషన్‌లోనే ఉంచి తలుపు కొట్టాడు ఆ కర్రతోటి. "అమ్మా! కొంచెం బిచ్చమేయండి." ఒక అందమైన అమ్మాయి వచ్చి తలుపు తీసింది. వీడెవడో ఈవ్ టీజర్ ఏమో! లేకపోతే ఈ వేషంలో ఎందుకొస్తాడు? నన్ను ఏడిపించడానికి వచ్చాడేమో అని "అమ్మా! అమ్మా!" అని అరిచింది. చుట్టుపక్కల వీధి వాళ్ళందరూ వచ్చారు, కొట్టారు. ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, 5 ఇళ్ళు అయిపోయినాయి. ప్రతి చోట వాడికి ఒళ్ళు హూనమవుతోంది. కొందరు "నువ్వు హార్లీ డేవిడ్సన్ ఎక్కడ దొంగతనం చేశావు చెప్పు" అని చెప్పి గల్లాపుచ్చుకున్నారు. చివరికి ఒక 10, 15 వీధులయిపోయేటప్పటికి దేవుడిచ్చిన 5 లీటర్లు పూర్తి. ఆ తరువాత ఏ హార్లీ డేవిడ్సన్ అయితే చాలా అందంగా కనిపించిందో అది భారంగా కనిపించడం మొదలుపెట్టింది. తొయ్యలేకపోతున్నాడు. ఇంకా తొయ్యలేక ఒక చోటకు వెళ్లి అక్కడ బండిని ఆపేసేసి, ఆ తాళాన్ని విసిరేసి, అసలు దేవుడికి బుద్ధి లేదు. నా జీవితాన్ని మార్చమన్నాను. నా జీవితాన్ని మార్చలేదు. ఎందుకు నా జీవితాన్ని వృధా? రేపటి నుంచి ఎప్పట్లాగానే నేను కర్ర తీసుకొని కాలినడకన వెళ్ళి బిచ్చమెత్తుకుంటాను అన్నాడు. ఇక్కడ తప్పెవరిది? దేవుడిదా? తప్పు ఆ విద్యార్థి తన జీవితానికి సరైనటువంటి లక్ష్యాన్ని నిర్ధారించుకోవటం లేకపోవడంలో ఉంది. తన జీవితానికి ఏ లక్ష్యం కావాలన్నది నిర్ధారించుకోకుండా, ఇంకొక మోటార్ సైకిల్ వస్తే కాలినడకన కాకుండా నేను మోటార్ సైకిల్‌లో వెళ్లి బిచ్చమెత్తుకుంటాను అని చెప్పి భావించాడు చూడండి. ఆ భావ దారిద్ర్యం వాడి యొక్క లోపం. నేను పుల్లారెడ్డి గారిని ఒకసారి కలిశాను.
1995లో మొట్టమొదటిసారి కలిసినప్పుడు, అప్పుడు నేను ఈ అస్సాంలో పనిచేసి వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాను. వచ్చినప్పుడు ఆయన నన్ను కాసేపు నేను పరిచయం చేశారు. వీరు పలానా అండి, ఇలా దేశం కోసం చేశారు, ఫలానా అది ఇదంతా పరిచయం చేశాక, "ఇప్పుడేం చేస్తున్నావు?" అని అడిగారాయన. ఏదన్నా ఒక ఉద్యోగం వెతుకుతున్నానండి" అన్నాను. "ఏమయ్యా! ఇన్ని రోజులు ప్రజలకి జ్ఞానబోధ చేసి, గ్రామాలు తిరిగి ఇంత చేసొచ్చిన తర్వాత బిచ్చమెత్తుకునేవాడిగా మారతావా? గులాంగా మారతావా? నీకు ₹1,00,000 జీతమొచ్చినా, ₹5,000 జీతమొచ్చినా, నువ్వు దినసరి కూలీ అయినా కూలీయేనయ్యా. ఏదన్నా వ్యాపారం చేయవయ్యా" అన్నాడాయన. పుల్లారెడ్డి గారు ఇచ్చినటువంటి జీవన బోధ అది. అంటే మనిషి తన జీవితంలో ఏ లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలన్నది చాలా ముఖ్యమైనది. ఇది ఎప్పటి వరకైతే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కూర్చుని ఆ లక్ష్యాన్ని నిర్ధారించరో, విద్యార్థి ఎంచుకోవాలి, ఎంచుకున్న బాట వేసుకునే క్రమంలో తల్లిదండ్రులు సహకరించాలి. ఈ 2 పనులు జరిగితేనే ఆ విద్యార్థి దేశానికి, సమాజానికి, కుటుంబానికి, తనకి ఉపయోగపడతాడు. అందుకనే మీకు నేను ఒక 5 ఫార్ములాలు మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే మీరందరూ ఇంజినీరింగ్ విద్యార్థులు కాబట్టి 5 ఫార్ములాలు మీకిస్తాను. ఈ 5 ఫార్ములాలను మీరు గనక అర్థం చేసుకొని, సారోగతం చేసుకొని, జీవితంలో గనక వాటిని ఆచరించినట్లయితే మీ విజయానికి ఢోకా లేదు. ఈ 5 ఫార్ములాల పేర్లు చెప్తాను. వాటి షార్ట్ ఫార్మ్స్ చెప్తాను. ఒకటి గణేష ఫార్ములా అండి. జీఎఫ్, గణేష ఫార్ములా. రెండవది శివ ఫ్యామిలీ ఫార్ములా, ఎస్ఎఫ్ఎఫ్. మూడవది పంచపాండవ ఫార్ములా, పిపిఎఫ్. నాలుగవ ఫార్ములా రావణ దుర్గా ఫార్ములా, ఆర్డిఎఫ్. ఐదవ ఫార్ములా సుందరకాండ ఫార్ములా. 5 ఫార్ములాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. మొట్టమొదటిది గణేష ఫార్ములా, జిఎఫ్. ఇండివిడ్యువల్‌గా, వ్యక్తిగతంగా మీకు ఇది. నాకు అన్నమాట ఇది. అహం అని ఏదైతే ఉందో ఆ అహంకి ఇది. నా సొంత దాని కోసం ఈ గణేష ఫార్ములా, జిఎఫ్. రెండవ ఫార్ములా శివ ఫ్యామిలీ ఫార్ములా, ఎస్ఎఫ్ఎఫ్. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన ఫార్ములా ఇది. మూడవ ఫార్ములా పంచపాండవ ఫార్ములా, పిపిఎఫ్. ఇది సమాజము పట్ల మీ బాధ్యత ఏమిటో చెప్పేటటువంటి ఫార్ములా. నాలుగవ ఫార్ములా దుర్గా రావణ ఫార్ములా, ఆర్డిఎఫ్ అన్నాను. రావణ దుర్గా ఫార్ములా. ఓకే. ఈ రావణ దుర్గా ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఒక సంస్థలో మనము పనిచేసినప్పుడు గానీ, ఒక సంస్థలో మనం నడిపించినప్పుడు గానీ, మనము ఏ రకంగా ఉండాలి, ఆర్గనైజేషనల్ సీక్రెట్‌ని చెప్పేటటువంటి ఫార్ములా, ఆర్‌డిఎఫ్. ఐదవ ఫార్ములా జీవితంలో నిరాశ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కుంగుబాటు వచ్చినప్పుడు తట్టుకునేందుకు ఉన్నటువంటి ఫార్ములా, దాని పేరు సుందరకాండ ఫార్ములా. మొట్టమొదట వ్యక్తిగతంగా మనిషికి కావలసినటువంటి గణేష ఫార్ములా తీసుకోండి. ఒకసారి వినాయకుడి యొక్క విగ్రహాన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కరించుకుంటే, వినాయకుడిని చూడగానే మీకేం కనిపిస్తుంది? ఆయన చిన్న కళ్ళు కనిపిస్తాయి. పెద్ద చెవులు కనిపిస్తాయి. ఒక పెద్ద పొట్ట కనిపిస్తుంది. దూరం వరకు వెళ్ళేటటువంటి తొండం కనిపిస్తుంది. ఒక చేతిలో లడ్డు ఉంటుంది. ఒక చేతిలో అంకుశం ఉంటుంది. అంత పెద్ద వినాయకుడు, ఆయన పళ్ళు అసలు తినేటటువంటి నోరెక్కడుందో కనపడదు గానీ 2 పళ్ళు బయటకి దంతాల రూపంలో కనిపిస్తాయి. ఇవంతా అయిన తర్వాత అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న ఎలక వాహనంగా ఉంటుంది. ఇది మనకి ఏం చెప్తుంది? ఒక విద్యార్థిగా, ఒక వ్యక్తిగా, ఒక సమాజంలో ఘటకుడిగా, పార్ట్ ఆఫ్ ద సొసైటీగా మనము వినాయకుడి వలె ఉండాలి. వినాయకుడి యొక్క చిన్న కళ్ళు నిశిత పరిశీలన జ్ఞానానికి, ఇన్సిసివ్ అబ్జర్వేషన్ కోసము, ఫోకస్డ్, పూర్తి ఫోకస్ కోసం. వినాయకుడి కళ్ళు చిన్నగా, మీరేదన్నా ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడాలనుకున్నప్పుడు కళ్ళని చికిలిస్తారు. చిన్నగా చేస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తారు. అందుకనే చిన్న కళ్ళు ఫోకస్‌కి నిదర్శనము. వినాయకుడి కళ్ళు ఫోకస్ ఎందుకున్నాయంటే, విద్యార్థులారా, వారి తల్లిదండ్రులారా, సమాజంలో ఉన్న అందరూ కూడాను స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ జాబ్. ఇది చెప్తున్నది. చెవి పెద్దగా ఉంది. నలువైపుల నుంచి వస్తున్నటువంటి ఎక్కడెక్కడి జ్ఞానాన్ని తీసుకోవడం కోసము పెద్ద చెవి.
ఎందుకంటే జ్ఞానానికి ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి పేరు శృతము. వినుట ద్వారా వచ్చేదే జ్ఞానమండి. వినడం ద్వారా వచ్చేదే జ్ఞానం. కాబట్టి పెద్ద చెవులు. టేక్ నాలెడ్జ్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అన్నమాట. మూడవది ఈ నాలెడ్జ్‌లో చెడు వస్తుంది, మంచి వస్తుంది. కాబట్టి మంచి బయటకి చెప్పాలి. చెడేదైతే ఉందో అది నీ లోపలే దాచుకో. అందుకే వినాయకుడికి పెద్ద పొట్టొచ్చింది. పెద్ద పొట్టలో సమాజానికి బయటకి రాకూడనటువంటి చెడు నీ పొట్టలో దాచుకోమని జెప్పాడు. మన వాళ్ళు గూడా చెప్తారు గదండీ! మంచి మైక్‌లో చెప్పు, చెడు చెవిలో జెప్పు అంటారు. ఎందుకంటే చెడు బయటకి రాకూడదు. పాజిటివ్ థింకింగ్ మాత్రమే సమాజంలో స్ప్రెడ్ గావాలి. ఆ తరువాత ఆయన ఒక చేతిలో లడ్డూ ఉంటుంది. మంచి పని జేసిన వాళ్ళని ప్రోత్సహించేందుకు ఇట్ ఈస్ టు ఇన్సెంటివైజ్ గుడ్ థింకింగ్. అండ్ రెండవది అంకుశం ఉంటుంది. చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళని అదుపు జేసేందుకు. ఆయనకి 2 దంతాలున్నాయి. వినాయకుడికి 2 రకాల పళ్ళున్నాయండి. కొన్ని దిఖావేకే దాంత్ చూపించే పళ్ళు. అసలు పళ్ళు లోపలుంటాయి. ఈ 2 చూపించే పళ్ళెందుకంటే మనుషులను అవసరమైతే భయపెట్టేందుకు. అంటే ఒక వ్యక్తి మీక్‌గా సరెండర్ అయిపోయి తల వంచుకుని ర్యాగింగ్‌కి తల వంచుకుని భయపడిపోయి ఉండాల్సిన అవసరం లేదు. దిఖావేకే దాత్ ఏదైతే ఉన్నాయో వాటిని చూపించాల్సిన అవసరం ఉంది ఒక విద్యార్థిగా. ర్యాగింగ్‌కి భయపడి నేను స్కూలుకెళ్ళను, కాలేజీకెళ్ళను అనాల్సిన అవసరం లేదు. దిఖావే కే దాత్ జో హై ఉసే దిఖానా చాహియే. ఆయనకొక తొండం ఉంది. తొండం దేనికోసం? ఔట్‌రీచ్ కోసం. దూరంగా ఉన్న వస్తువుని తీసుకోవడం కోసము. నాలెడ్జ్ ఏదైతే దూరంగా ఉందో, ఆ దూరపు ఫ్రాంటియర్స్‌ని చేరుకుని అక్కడి నుంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేయడం కోసము ఔట్‌రీచ్ కోసము తొండముంది. ఇంత వైభవమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వినాయకుడు ఎంత సింపుల్ లివింగ్ అంటే ఒక ఎలక వాహనంగా ఉంటుందాయనకి. హార్లీ డేవిడ్సన్ ఉండదు. వినాయకుడి సైజ్‌కి ఉండవలసిన వాహనము ఎలక కాదు. ఎందుకు ఎలకని వాహనంగా పెట్టుకున్నాడంటే, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని మనం ఏదైతే చెప్తామో దాన్ని పాటించేందుకు. కాబట్టి విద్యార్థిగా ఉన్న మనము నిశిత పరిశీలన జ్ఞానం కలిగుండాలి. అన్ని వైపుల నుంచి జ్ఞానాన్ని ఈ చెవుల ద్వారా మనం స్వీకరించాలి. స్వీకరించిన తరువాత మంచి వాటిని సమాజానికి పంచాలి. చెడుని బయటకు పంచకుండా దాచుకోవాలి. మంచి మన మిత్రుల్లో ఉన్న మంచి వాళ్ళని ప్రోత్సహించాలి. చెడు వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చేందుకు అంకుశం. అంకుశం చంపేందుకు కాదండి. అంకుశము ఏనుగుని సరైన దారిలోకి తెచ్చేందుకు. సో, ఇది గణేష ఫార్ములా. ఇంత ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఎలా బ్రతకాలి? ఒక ఎలక లాంటి వాహనాన్ని కూడాను సంతృప్తితో ఉపయోగించుకోగలిగే వ్యక్తిత్వము మీలో ఉందా? ఇది గణేష ఫార్ములా అండి. రెండవ ఫార్ములా శివ ఫ్యామిలీ ఫార్ములా. ఇది మీ కుటుంబానికి. ఎందుకంటే స్కూల్ కాగానే, కాలేజీ కాగానే మీరు వెళ్ళేది మీ ఇంటికే. మీ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మామ, అత్త వీళ్ళతోటి గడుపుతారు. చాలా సార్లు చాలా ఉత్సాహంగా రోడ్డు మీద తిరిగిన వాడికి ఇంటికెళ్ళేటప్పటికి ఎక్కడ లేని నీరసం వస్తుంది. అమ్మ ఏదో పట్టుకొని తిడుతుంది. నాన్న ఏదో దండిస్తూ ఉంటాడు. తమ్ముడు ఏదో ఆట పట్టిస్తూ ఉంటాడు. అన్నయ్య ఏదో తిడుతూ ఉంటాడు. కాబట్టి ఇంటికి వెళ్ళగానే ఎక్కడ లేని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేస్తాయి. స్కూల్లో, కాలేజీలో చాలా ఆనందంగా ఉన్నవాడు ఇంటికెళ్ళంగానే ఇబ్బంది పడిపోతాడు. ఆ సమయంలో శివ ఫ్యామిలీ ఫార్ములాని గుర్తు తెచ్చుకోండి. శివుని కుటుంబపు బొమ్మని ఒకసారి కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోండి. శివుడి కుటుంబంలో పార్వతీదేవి ఉంది, శివుడున్నాడు. వాళ్ళిద్దరి కుమారులు ఒకడు కుమారస్వామి ఉన్నాడు, ఒకడు గణేశుడున్నాడు. వాళ్ళ వాహనాలున్నాయి. ఎప్పుడన్నా మీరు జాగ్రత్తగా గమనించండి. శివుడికి, పార్వతికి ఎక్కడ మ్యాచింగ్ ఉండదండి. శివుడు ఎంత భస్మాన్ని పూసుకుని శ్మశానాల్లో తిరుగుతూ జంతువుల చర్మాల్ని కట్టుకుంటూ మొత్తం పిశాచ భూత గణాలతో తిరుగుతూ ఉంటాడాయన. శ్మశానే వసంతం. ఎప్పుడు కూడా శ్మశానంలో ఉంటాడాయన. పార్వతీదేవి ఈస్ ద ఎగ్జాక్ట్ అపోజిట్ ఆఫ్ లార్డ్ శివ. పార్వతీదేవి సకలాభరణ భూషిత, సర్వాభరణ భూషిత, సర్వాలంకృత, అన్ని రకాల ఆభరణాలు, కిరీటాలు, మకుటాలు అవన్నీ ఉన్నాయి. అద్భుతమైన చిరాంబరాలు ధరించింది. హిమరాజ పుత్రి ఆమె. దెర్ ఈస్ నో మ్యాచ్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ ద వైఫ్. ఈయన ఉత్తర ధ్రువం అయితే ఆమె దక్షిణ ధ్రువము. ఇద్దరికీ కలయిక లేదు. వాళ్ళు మాత్రమే గాదు, వాళ్ళ పిల్లలకి కలయిక లేదండి. వినాయకుడు చాలా వికృత స్వరూపుడు. పొట్ట, తొండము, పెద్ద చెవులు అంతా వికృతంగా ఉంటాడు. కుమారస్వామి అతను దేవతా సైనికులకు అధినేత కాబట్టి ఆయన ఫిజికల్లీ చాలా ఫిట్‌గా ఉంటాడు.
ఇద్దరికీ ఎక్కడ పొంతన లేదు. కేవలం వాళ్ళకి మాత్రమే గాదండి, వాళ్ళ వాహనాల మధ్య కూడా పొంతన ఉండదు చూడండి. అంటే తల్లికి, తండ్రికి పొంతన లేదు. అన్నదమ్ముల మధ్య పొంతన లేదు. వాళ్ళ వాహనాల మధ్య గూడా పొంతన లేదు. వినాయకుడి వాహనం ఎలక, దానిని తినడానికి చూసేటటువంటి పాము శివుని మెడలో ఉంది. పాముని చంపి తినాలని చూసేటటువంటి నెమలి కుమారస్వామి వాహనము. అయ్యవారి వాహనమేమో నంది, నందిని తింటే గాని కడుపు నిండనిది పులి లేదా సింహము, అదేమో అమ్మవారి వాహనము. ఎవ్వరికీ పొంతన లేదు. అయినప్పటికీ వాళ్ళు కలిసుంటారు. ఎందుకు కలిసుంటారంటే ప్రేమ, అడ్జస్ట్‌మెంట్, అవగాహన అనేటటువంటి ఒక సూత్రము వాళ్ళలో ఉన్నటువంటి ఈ విభేదాలని పటాపంచలు చేస్తున్నది. ఈ ఫిజికల్లీ ఎక్స్‌టర్నల్లీ అపియరింగ్ డైవర్సిటీ ఏదైతే ఉందో, దానిని పటాపంచలు జేసి, లోపల ప్రేమ అని ఉన్నటువంటి మనమందరము ఒక కుటుంబం అన్న భావన ఏదైతే ఉందో, అది శివుని కుటుంబం మనకి చెప్తుంది. కాబట్టి మనం ఇంటికి వెళ్ళంగానే అమ్మ మీద విసుక్కోవడము, నాన్న మీద విసుక్కోవడము, నాన్న కొడుకు మీద విసుక్కోవడము, ఇవన్నీ అవసరం లేదు. వి ఆర్ ఆల్ గ్లూడ్ బై ది లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ వన్ అనదర్. మనలో ఉన్నటువంటి 1,52 విభేదాలను పక్కన పెట్టి మనమంతా ఒక కుటుంబము. ఇది శివుని ఫ్యామిలీ, శివ ఫ్యామిలీ ఫార్ములా చెప్తోంది. ఇది కేవలం విద్యార్థులకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా. మూడవ ఫార్ములా పంచపాండవ ఫార్ములా. మనం సమాజంలో ఉంటాం. సమాజంలో ఉన్నప్పుడు, సమాజంలో చుట్టుపక్కల జరిగే వాటికి నాకు సంబంధం లేదు. నేను విద్యార్థిని, కేవలం పుస్తకాలు చదువుకుంటాను. నేను ఉద్యోగిని, కేవలము నా ఆఫీసు, ఇల్లు, నాకు వేరే వేటితో సంబంధం లేదు. సమాజంలో ఏం జరుగుతోంది? డ్రగ్స్ వ్యాపిస్తోంది, నాకు సంబంధం లేదు. ఇక్కడేదో ఆహ్, అమ్మాయిని ఏడిపిస్తున్నారు, నాకు సంబంధం లేదు. ఆ రకంగా గాకుండా సమాజపు పోకడలని మనము నిత్యము అబ్జర్వ్ జేయాలి. దానికి ఈ పంచపాండవ ఫార్ములా మీకు పనికొస్తుంది. పంచపాండవులు మనందరికీ మహాభారతం కథ తెలుసును. పాండవులకి జూదంలో ఓడిపోయిన తర్వాత 12 ఏళ్ల వనవాసము, తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ 12 ఏళ్ల వనవాసము, ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం. పాండవుల ముందు ఛాలెంజ్ చూడండి. ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఏడాది పాటు వాళ్ళెవరికీ దొరకొద్దు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ బయట ఏమవుతుందో తెలుసుకోవాలి. నేను పోయి ఒక గుహలో, కలుగులో దాక్కున్నంత మాత్రాన ఏమీ జరగదు. కలుగులో దాగున్న ఎలక గూడా మధ్య మధ్య తల బయటకి పెట్టి చూస్తుంది. ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఎక్కడ వెన్నముద్ద పడుంది, ఎక్కడ స్వీట్ ముక్క పడుంది చూసుకుంటుంది. కాబట్టి మనము అజ్ఞాతంలో ఉంటే లాభం లేదు. అజ్ఞాతంలో ఉంటూ శత్రువుకి దొరకకుండా గూడాను బయట ఏం జరుగుతుందో కనుక్కోవాలి. నా సమాజంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో కనుక్కోవాలి. అప్పుడు పాండవులు తమలో ఉన్నటువంటి కెపాసిటీస్‌ని లెవరేజ్ చేస్తారండి. వాళ్ళలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కేపబిలిటీ ఉంది. సామర్థ్యం ఉంది. ఆ అజ్ఞాతంలో ఉందాము, ఎవరికీ దొరకొద్దు. కానీ ఈ సమయంలోనే మనము బయట ఏం జరుగుతుందో తెలుసుకుందాము. ఈ తెలుసుకునేందుకు నాలో ఉన్నటువంటి స్పెషల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను బయటకి తీస్తాను. ధర్మరాజుకి అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉంది. జూదంలో ఓడిపోయే కెపాసిటీ ఉంది. ధర్మం గురించి బోధించే కెపాసిటీ ఉంది. అందుకనన్నాడు ధర్మరాజు, నేను వెళ్ళి నేపాల్‌లో ఉన్నటువంటి విరాట రాజ్యంలో రాజుగారి యొక్క మిత్రుడిగా ఉండి ఆయనతో పదే పదే జూదంలో ఓడిపోతూ మధ్య మధ్యలో ఆయనకి ధర్మబోధ చేస్తూ ఉంటాను. మారు వేషంలో ఉంటాను. ఉంటే ఏం లాభము? అంటే ఎవరన్నా విదేశాల వాళ్ళొస్తే రాజుగారిని కలుస్తారు. కాబట్టి ఏ దేశం వాడొస్తున్నాడు? వీడెవరొస్తున్నారు? దుర్యోధనుడు నా కోసం స్పైని ఎవరినన్నా పంపించాడా? ఇవన్నీ తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది గాబట్టి ధర్మరాజు ఆ పొజిషన్‌కెళ్ళాడు. భీముడిని దాచడం కష్టం. ఎందుకంటే వాడి ఫిజికల్ ఫిట్‌నెస్ అటువంటిది. వాడి లావు అటువంటిది. వాడి కండలు అటువంటివి. ప్రపంచంలో భీముడి టైంలో ఐదుగురే, బకాసురుడు, భీముడు, ఇట్లా ఐదుగురు మాత్రమే ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళున్నారు. కాబట్టి ఏం చేయాలి అంటే, నాకు వంట వచ్చు. నేను వంటశాలలో వంట చేస్తాను. హి ఈస్ లెవరేజింగ్ హిస్ కెపాసిటీ. ఏం చేయాలి? వంటశాలలో ఉంటే నీకేం తెలుస్తుంది? ఎవరు బయట నుంచొచ్చినా, ఎవరు బయట నుంచొచ్చినా రాజుగారి అంతఃపురంలో మెనూ ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఆ వంటని చూడగానే వీడు పాంచాల దేశం వాడా, నేపాల దేశం వాడా, బంగాళదేశం వాడా నేను కనుక్కుంటాను. ఎందుకంటే కర్నూలు నుంచి వెళ్ళిన వాడు సుగ్యానీ బజ్జీ అడుగుతాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాడు ఉస్మానియా బిస్కెట్ అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవాడు బొబ్బట్లని అడుగుతాడు. కాబట్టి మెనూ ఆర్డర్ అయినటువంటి మెనూని బట్టి వచ్చినవాడు ఏ దేశం వాడో కనుక్కుంటాను. మనల్ని పట్టుకునే స్పై గనకొస్తే ఆ ఐదుగురిని నేను
అలర్ట్ చేస్తాను. ఇప్పుడు అర్జునుడన్నాడు. అర్జునుడికి ఒక పెద్ద డిజబిలిటీ ఉంది. ఒక ఏడాది పాటు అతనికి బృహన్నలగా మారిపోయేటటువంటి, పేడిగా మారేటటువంటి శాపం ఉంది. శాపాన్ని వరంగా ఎలాగా మార్చుకోవాలి? అతనన్నాడు, సరే నేను రాణిగారి అంతఃపురంలోకి వెళ్తాను. అంతఃపుర కన్యలకి నాట్యం నేర్పిస్తాను. ఎందుకంటే నాకు నాట్య విద్య వచ్చు. ఈ నాట్యము నేర్పించటం ద్వారా వేరే దేశాల యువతులు ఎవరన్నా స్పైస్‌గా వచ్చినట్టయితే, మనని కనుక్కోవడానికి వచ్చినట్టయితే నేను కనుక్కుంటాను. సో, ఐ యామ్ ఔట్ ఆఫ్ ఇట్. బట్ ఐ యామ్ వెరీ మచ్ ఇన్‌సైడ్ ఇట్. నేను అజ్ఞాతంలో ఉన్నాను కానీ బయట జరిగేవన్నీ కనుక్కుంటున్నాను. నకులుడన్నాడు, నాకు ఆవుల్ని తోలడం బాగా వచ్చును. కాబట్టి ఈ విరాట్ రాజు యొక్క సంపదంతా ఆవులే గాబట్టి, ఆవులను కాపాడేటటువంటి బాధ్యత. ఎందుకంటే విరాట్ రాజు మీద ఏ దాడి జరిగినా ఫస్ట్ దాడి ఆయన గోవుల మీద జరుగుతుంది. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం. కాబట్టి ఫస్ట్ అటాక్ నాకు తెలుస్తుంది గాబట్టి నేను ఈ పని జేస్తాను. ఐదో వాడికి గుర్రాలని నడిపించే శాస్త్రం తెలుసు గాబట్టి వాడు అశ్వశాలలోకెళ్ళాడు. ఏ దేశపు స్పై వచ్చినా రాజశాలలో తన గుర్రాన్ని కట్టేయాలి. కాబట్టి ఈ 5 గుణాలతోటి వీళ్ళు లెవరేజ్ చేసి ఎవరెవరు ఎక్కడున్నారు శత్రువుల్ని కనుక్కున్నారు. తమ కెపాసిటీస్‌ని లెవరేజ్ చేశారు. తమ డిజబిలిటీస్‌ని ఎబిలిటీస్‌గా, శక్తిగా మార్చుకున్నారు. ఇది ఈ ఫార్ములా మన నిత్య జీవితంలో మనకి కావాలి. 4వ ఫార్ములా దుర్గా రావణ ఫార్ములా అన్నాను. దుర్గా అమ్మవారి ఫోటో గనక చూస్తే ఆమెకి ఒక తల ఉంటుంది, 10 చేతులుంటాయి. రావణాసురుడిని చూస్తే రావణాసురుడికి 10 తలలుంటాయి, 2 చేతులుంటాయి. ఒక సంస్థ నడవాలంటే ఒకే రకమైన ఆలోచనతో నడవాలి. కాబట్టి ఒక తల ఉన్నటువంటి దుర్గా అమ్మవారు 10 చేతులతో పనిచేస్తుంది. దట్స్ హౌ ది ఆర్గనైజేషన్ షుడ్ వర్క్. 10 తలలు ఉన్నవాడు 10 రకాల కమాండ్స్ ఇస్తుంటే 2 చేతులు పని చేయలేవు కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. రావణాసురుడు ఫెయిల్యూర్ అయ్యాడు. దుర్గా అమ్మవారు సక్సెస్‌ఫుల్ అయ్యారు. కాబట్టి దుర్గా రావణ ఫార్ములా సంస్థలకు కావాలి. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు చెప్పింది నడవాలి. లేదా ఇంట్లో తండ్రి చెప్పినటువంటి మాట నడవాలి. ఈ రకంగా అందరూ ఒకే రకంగా థింక్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మనం ఎప్పుడు తీసుకొస్తామో అప్పుడు దట్ ఆర్గనైజేషన్ విల్ సక్సీడ్. చిట్ట చివరి ఫార్ములా 5వ ఫార్ములా. ఈ 5వ ఫార్ములా దీని పేరు సుందరకాండ ఫార్ములా. సుందరకాండ ఫార్ములా నేటి యువతకి చాలా అవసరం. ఎందుకంటే సుందరకాండ ప్రత్యేకత ఏంటంటే సుందరకాండ హీరో రాముడు కాదండి. సుందరకాండ హీరో హనుమంతుడు. సుందరకాండ హీరోయిన్ సీత అమ్మవారు. సీత అమ్మవారిని రావణాసురుడు చెరలో పెట్టాడు. హనుమంతుడు ఆమెని వెతకడానికి వచ్చాడు. మొత్తమంతా వెతికిన తరువాత కూడా హనుమంతుడికి సీత అమ్మవారు కనిపించలేదు. దాంతో హనుమంతుడు అనుకున్నాడు, ఇక నేను బ్రతికి లాభం ఏంటి? నేను గనక తిరిగి వెళ్లి రాముడికి చెప్తే సీతమ్మవారు కనిపించలేదంటే రాముడు చనిపోతాడు. రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు. లక్ష్మణుడు చనిపోతే సుగ్రీవుడు చనిపోతాడు. సుగ్రీవుడు చనిపోతే వానరులు చనిపోతారు. వానరులు చనిపోయిన వార్త తెలిస్తే అయోధ్యలో అందరూ చనిపోతారు. ఇంతమంది చనిపోయే కన్నా నేను చనిపోతే బాగుంటుందని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడైనటువంటి ఆంజనేయుడికి కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి బుద్ధి కలిగిందండి. ఎందుకు? అనుకున్నది సాధించలేనందుకు. టార్గెట్‌ని అచీవ్ చేయలేనందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అబ్దుల్ కలాం గారికి గూడా అనిపించింది. పాపం ఆయన ఎయిర్ ఫోర్స్‌లో చేరదామనుకున్నాడు. ఎయిర్ ఫోర్స్‌లో వెళ్తే ఆయనని అన్‌ఫిట్ అని పంపిస్తే ఆయన రిషికేష్‌కెళ్ళి అక్కడ గంగా నదిలో దుంకి చనిపోదామనుకున్నాడు. కాబట్టి అతి గొప్ప వ్యక్తులకి గూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ద మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇన్ రామాయణ హనుమాన్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. సీతమ్మవారు గూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుందండి. సీతమ్మవారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? కష్టాలు పెరిగిపోయినాయి. రావణాసుడి హారాస్మెంట్ పెరిగిపోయింది. ఈ రాక్షస కన్యల యొక్క వేధింపులు పెరిగిపోయినాయి. రాముడు వస్తాడో లేదో తెలియదు. నేను బ్రతికున్నానో లేదో రాముడికి తెలుసో లేదో తెలియదు. కాబట్టి ఈ నైరాశ్యంలో, ఈ డెస్పాండెన్సీలో, ఈ డిజెక్షన్‌లో, ఈ పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు సీతమ్మవారు. చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఆమె తన యొక్క చీరతోటి చెట్టుకి ముడేసుకొని ఉరేసుకోవాలనుకుంది. సో, ద మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇన్ రామాయణ హనుమాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మోస్ట్ డివైన్ క్యారెక్టర్ ఇన్ రామాయణ సీతమ్మ వారు వాంటెడ్ టు కమిట్ సూసైడ్. వీళ్ళిద్దరూ ఇంతకన్నా శక్తివంతులు లేరు. వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరువాత ఒక్క నిమిషం ఆగారండి. దే వెయిటెడ్ ఫర్ 1 సెకండ్.
ఆ 1 సెకండ్ ఆగినప్పుడు సీతమ్మ వారు రామ, రామ, రామ అని ఏడుస్తున్నారు. పైన ఉన్న రావణాసురుడికి ఇదేమిటి? ఈ అశోక వాటికలో, ఈ అడవిలో ఎవరు రామ, రామ అంటున్నారు? ఈమెవరు? కింద చూశాడు. అరే! ఈవిడ సీతమ్మ వారు కాబోలు. లేదు, లేదు నేను ఆత్మహత్య చేసుకోను అని ఈమెనేం జేయాలి? ఈమెని ఆత్మహత్య నుంచి తప్పించేందుకు రామ, 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 రామ అనాలి. సీతమ్మ వారు బిగించుకుంటున్నారు. బిగించుకునే టైంకి పైన రామ, రామ, రామ అని కోతి పడటం చూశారు. కోతి ముందుకు దూకింది, చిన్నదయింది, పెద్దదయింది, గెంతులేసింది, గోక్కుంది, రామ రామ అంది. ఇదంతా మనకి తర్వాత కథ. ఈ కథలో గమనించాల్సిందేంటంటే, ద గ్రేటెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆల్సో క్యాన్ స్లంప్ ఇంటు డిప్రెషన్ అండ్ కెన్ థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. జీవితంలో అనుకున్నది సాధించలేని నాడు, లేదా కష్టాలు ఎక్కువైన నాడు చనిపోవాలనుకుంటాము. బట్ ఇఫ్ యూ వెయిట్, the lowest point of your life could be the starting point to reach the highest point of your life. అబ్దుల్ కలాం గారు ఏమయ్యారు? రిషికేశ్‌లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తికి ఎవరో కలిసి "ఏం పర్వాలేదయ్యా, నువ్వు విమానాన్ని తయారు చేయకపోతే పర్వాలేదు, విమానాన్ని నడిపించకపోతే పర్వాలేదు, నువ్వు విమానాల్లో పెట్టే రాకెట్‌ని తయారు చేయవయ్యా" అన్నాడు. ఆయన ఈ దేశానికి రాకెట్ తయారు చేశారు, భారతరత్న అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. But the lowest point of your life could be the starting point to reach the highest point of your life. This is the message of Sundarakanda. Every youth, అమ్మ మొబైల్ ఇవ్వలేదు, జై హుసేన్ సాగర్. నాన్న సినిమాకి పోనివ్వలేదు, జై కోమటి చెరువు. లేకపోతే ఫలానా వాడు నన్ను రిజెక్ట్ చేశాడు, ఉరితాడు లేకపోతే సీలింగ్ ఫ్యాన్ జిందాబాద్. ఈ స్థితి నుంచి ఈ దేశపు యువత బయటకి రావాలి. బయటకు రావాలన్నట్టయితే ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ రామాయణని వాళ్ళ వీకెస్ట్ మూమెంట్‌లో వాళ్ళేం చేశారో, ఆ ఒక్క నిమిషము ఆగేటటువంటి పనిని గనక మనం చేయగలిగినట్లయితే, మనము జీవితంలో విజయ తీరాలకు చేరగలం. కాబట్టి ఈ 5 ఫార్ములాలను మీరు గనక మీ జీవితాలలో సారోగతం ఇంటర్నలైజ్ చేసుకోగలిగితే, యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్. మీరు ఇందాక చెప్పినట్టుగా నెలకి 4,00,000 జీతం మీకు వస్తుందో రాదో నేను గ్యారంటీ ఇవ్వలేను గానీ, అన్ని కష్టాల్లోనూ నవ్వుతూ జీవించగలిగే సామర్థ్యం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీ దగ్గర ఉన్నది కోట్ల సంపదగా భావించి ఆనందం చెందేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మీకొస్తుంది. కాబట్టి ఈ 5 ఫార్ములాలని మన జీవితంలో పాటించాలి. ఈరోజు చప్పట్లు కొట్టేశారు. ఒకటో సంవత్సరంలోని 1వ తరగతిలో అంటే 1వ రోజున మీరిక్కడ కూర్చున్నారు. ఈరోజు చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ 4 సంవత్సరాలు ఇదే ఉత్సాహం మీకుండాలి. ఆ ఒక్క ముక్క చెప్పేసి నేను ముగిస్తాను. 4 సంవత్సరాలు గూడా మీరు ఇదే ఉత్సాహంతో ఉండాలి. మీ అందరి బ్రతుకులు 9వ ఎక్కంలాగా ఉండాలి. ఇందాక ఎక్కం గురించి అడిగారు. మల్టిప్లికేషన్ టేబుల్స్ అండి. నేను గూడా తెలుగు మీడియం విద్యార్థిని. నాకు 2 2s ఆర్ 4 ఇది రాదు నాకు ఈ రోజుకి గూడాను. చేత్తో ముందు 2 2ల 4 అనుకుని తర్వాత చెప్తాను. 9వ ఎక్కంలాగా మీ జీవితం ఉండాలి. 8వ ఎక్కంలాగా ఎప్పటికీ బ్రతకొద్దు. 8th మల్టిప్లికేషన్ టేబుల్ లాగా లెట్ యువర్ లైఫ్ నెవర్ బీ లైక్ ద 8th మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. లెట్ యువర్ లైఫ్ బీ ద 9th మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎలా? 8వ ఎక్కని తీసుకోండి. 8 ఒకట్ల 8, 8 1s ఆర్ 8. 8 2s ఆర్ 16. 16 1 6 1 6. 1 + 6 is 7. 8 మూడ్ల 3 ఎందుల 24. 24. 8 3s ఆర్ 24. 2 + 4 6. See what is happening. ఏం జరుగుతుందో చూడండి. మొట్టమొదట 8, తరువాత 7, తరువాత 6, 8 4ల 32, 3 + 2 5, 8 5ల 40, 4 + 0 4. సో 8 7 6 5 4 3 2 1 0. 8వ ఎక్కంలాగా చాలా ఉత్సాహంగా 1వ ఇయర్‌లోకి వచ్చి 4వ సంవత్సరం అయ్యేటప్పటికి నీరసించి ఇంటర్‌లో, ఎంసెట్‌లో తెచ్చుకున్న మార్కులకు మీరు ఫైనల్‌గా తెచ్చుకునేటటువంటి మార్కులకు పొంతన లేనటువంటి పరిస్థితి మీకు రాకూడదు. మీ ఉత్సాహము 9వ ఎక్కంలాగా ఉండాలి. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 1 + 8 9, 9 మూడ్ల 27, 2 + 7 9,
9 4ల 36 3 + 6 9 9 9 9 9 9 అదే ఉత్సాహము. 8 7 6 5 4 3 2 1 సంస్కృతంలో చెప్తారు ఈ శ్లోకాన్ని. అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథా నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథా. 9వ ఎక్కములాగా స్థిరచిత్తుడుంటాడు. స్థిరమైనటువంటి రిజల్యూట్ మ్యాన్, డిటర్మిన్డ్ మ్యాన్, డిటర్మిన్డ్ స్టూడెంట్ విల్ బి లైక్ ద 9th మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథా. అనిత్యము అస్థిర చిత్తం ఉన్నటువంటి వాడు 8వ ఎక్కంలాగా ఉంటాడు. స్థిర చిత్తం ఉన్నవాడు 9వ ఎక్కంలాగా ఉంటాడు. మీ అందరి జీవితాలు 9వ ఎక్కంలాగా ఉండాలని, వీలైతే 10వ ఎక్కం కూడా కావాలి. ఎందుకంటే 11 10, 10 2 20, 1 నుంచి 2, 10 3 30, 3 ఇలా 1 2 3 4 లాగా దినదినాభివృద్ధి కావాలి. అది కావాలన్నట్లయితే మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవటం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.